థియేటర్లలో సరైన ఆదరణకు నోచుకోకుండా ఆ తర్వాత కాలంలో కల్ట్ ఫిలిం గా పేరు తెచ్చుకున్న సినిమాలు కొన్ని ఉంటాయి. వాటిలో కలేజీ సినిమా ముందు వరుసలో ఉంటుందని చెప్పాలి. అతడు సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన సినిమా ఇది. 2010లో విడుదలైన కలేజీ సినిమా థియేటర్లో అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ ఆ తర్వాత టీవీలో చూసిన ఆడియన్స్ ఇంత మంచి సినిమాని ఎలా ఫ్లాప్ చేశామని రిలీజ్ అయిపోయారు. కలేజీ సినిమాని అభిమానించే వారు పెరుగుతూ పోవడంతో ఈ సినిమాకి కల్ట్ స్టేటస్ వచ్చింది. ఎందరో ఈ సినిమాని రిపీటెడ్ గా చూస్తుంటారు. ఇప్పుడు కలేజీ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది. మే 30 తారీఖున కలేజీ సినిమా రీ రిలీజ్ అవుతుంది. రిలీజ్ టైంలో ఫ్లాప్ చేసిన ఆడియన్స్ ఈసారి ఆ తప్పు చేయకూడదు అనుకుంటున్నారు. అందుకే బుకింగ్స్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. విడుదలకు ఇంకా 4 రోజులు సమయం ఉండగానే అప్పుడే 2 లక్షల పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. బుకింగ్స్ కోసం రెస్పాన్స్ చూస్తుంటే రీ రిలీజ్ పరంగా కలేజీ సినిమా సరికొత్త రికార్డు సృష్టించేలా ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 3 కోట్ల రూపాయలు సాధించింది ఈ సినిమా. ప్రస్తుత జోరు చూస్తుంటే రీ రిలీజ్ లో 10 కోట్లు కలెక్షన్ చేసిన మొదటి తెలుగు సినిమాగా కలేజీ సినిమా నిలిచే అవకాశం కనిపిస్తుంది.